హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రాతుసుకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఈ సీజనల్లో దొరుకుతాయి కాబట్టి సీజనల్కి ఫ్రూట్ అంటారు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని చూడండి. ఈ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీటికి బాగా ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. ఇది నవంబర్ నెలలో వీటి యొక్క చెట్టు కింద కూర్చుని భోజనాలు చేస్తారన్నమాట. వనభోజనాలు అని చెప్పి చేస్తారన్నమాట ఫ్రెండ్. ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా మంచిదని చెప్పేసి ఆ నవంబర్ నెల అంతా కూడా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. అది చాలామంది వెళ్ళిపోయి ఈ చెట్టు కింద కూర్చుని భోజనాలు చేస్తారన్నమాట ఫ్రెండ్స్. అది దండం పెట్టుకుని దేవుడికి. ఈ వీటి వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఏంటంటే వీటితో పచ్చళ్ళు పడతారు, సీట్మెన్ కూడా ఉంటుంది అనమాట. మామూలుగా పచ్చికాయలు కూడా తింటారు తయారైపోయినాయి. అది కాకుండా ఫ్రెండ్స్ దీంతో హల్వా చేస్తారు. వీటి ముక్కలు కట్ చేసేసి ఎండలో మామూలుగా వేడి నీళ్ళలో మొక్కలు వేసేసి దాంట్లో సాల్ట్ వేసి ఆ మొక్కల్ని ఎండబెట్టేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. అవి రోజు పొద్దున్న మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ తింటే సీట్ అనేది మనకు పడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఒక 5 months మాత్రం దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. వీటిని రాతి ఉసిరికాయలు అంటారన్నమాట ఫ్రెండ్స్. దీంతో చాలా చేస్తారన్నమాట ఐటమ్స్. నేను లేటుగా తీస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది లేటుగా తీసుకొచ్చాము. దీంతో చేసిన ఐటమ్స్ ఏమైనా ఉంటే కూడా పెడతాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చేస్తాను, కొంచెం టైం పడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఎప్పుడైనా పెట్టచ్చు అన్న ఉద్దేశంతో లేట్గా తీపిచ్చాను అనమాట. అంటే నాకు ఇప్పుడు కుదిరింది అనమాట ఫ్రెండ్స్ ఇది ఇలా చేయటానికి. వీటి కాయలు ఎలా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా తయారవ్వాలన్నమాట. ఇంకా పెద్ద సైజు ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఒక మీడియం సైజ్ అనమాట. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదన్నమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఫ్రెండ్స్. దీంతో రసం కూడా పెట్టుకు తాగొచ్చు అనమాట. అంటే తాగొచ్చు, ఇంకేంటంటే రైస్లో కూడా తినొచ్చు అనమాట రసం చేసుకుని. మరి ఇది సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి సీజనల్ది ఫ్రూట్ అని కూడా అంటారు అన్నమాట.